నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను రాజేశ్వరి తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైందని అన్నారు గవర్నర్ తమిళిసై ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆమె అన్నారు 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీల అమలు ప్రారంభమైందన్నారు ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించనున్నట్లుగా తెలిపారు ప్రజల సమస్యలు ప్రజల బాధలు ప్రజావాణి ద్వారా తీరనున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పాలన అందించబోతున్నట్లు తెలిపారు బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలని ఆమె కోరారు The Prajavani program is the first step in this direction. This is people's government and it is people's governance. People can express their problems and get their grievances redressed by the government at any time. Now the situation is such that each and every member of society can proudly declare that this is their government. Our governance will soon become a role model for the entire country. The Telangana state was formed as per the aspirations of 4 crore people. The supreme sacrifices of the youth and the relentless struggle of students, my government is on the firm view that elected governments should govern keeping in view the sacrifices made by people and they should act with the utmost responsibility. My government's aim is to govern keeping in view the aspirations of martyrs, the struggles undertaken by the students and the desire of civil society. I convey that the present elected government thanks all the people, parties, leaders and then UPA government, Dr. Manmohan Singh, for creating a separate Telangana state in 2014. Respecting the decades-old aspiration of people, on behalf of 4 crore Telangana people, the present government thanks Mrs. Sonia Gandhi, the then chairperson of UPA, for the key role she played in the process of creating Telangana into a separate state. I once again pay my humble tributes through this house to the martyrs who laid down their precious lives. గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు గవర్నర్ అబద్దాలు చెప్పడం దురదృష్టకరమని ఆయన అన్నారు తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు అభివృద్ధికి ఎంచుకున్న మార్గమేంటో చెప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లు ఉందని ఆయన మండిపడ్డారు గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వము గత 10 ఏళ్లలో రిప్రెషన్ కొనసాగింది అని చెప్తున్నారు గవర్నర్గా ఆ మాట వారు చెప్పడం సరైనది కాదు వారికి శోభ కూడా ఇవ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ప్రజలందరూ లిబరేట్ అయినట్టుగా సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరైనది కాదు మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు 8 రోజులుగా హాస్పిటల్లోనే ఉన్న ఆయన్ను ఈ రోజు డిశ్చార్జ్ చేశారు అనంతరం హాస్పిటల్ నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్లోని ఆయన నివాసానికి తీసుకువెళ్లారు ఇంటికి చేరుకున్న ఆయనకు గుమ్మడికాయతో దిష్టి తీసి స్వాగతం పలికారు కాగా ఈ నెల 7వ తేదీన తన ఫామ్ హౌస్ లో ప్రమాదవశాత్తు జారి కింద పట్టడంతో తుంటి ఎముకకు బలమైన గాయమైంది దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ కు తరలించారు 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసింది గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు దీంతో ఆయన పూర్తిగా రెస్ట్ మోడ్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు విశ్రాంతిలో భాగంగా అవసరమైన మెడికల్ చెకప్స్ ఫిజియోథెరపీ కోసం డాక్టర్ల బృందం ఆయన నివాసంలోనే ఉండి చికిత్స అందించనున్నారు మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర పోలీస్ శాఖ భద్రత కుదించింది ప్రస్తుతం వై కేటగిరీ భద్రతను కేటాయిస్తూ ఇంటెలిజెన్స్ శాఖ నిర్ణయం తీసుకుంది ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్ శాఖ సమీక్ష నిర్వహించింది మాజీ ప్రజాప్రతినిధులకు ఎలాంటి ప్రాణహాని లేదని అధికారులు అంచనాకొచ్చారు
టీపీఆర్ కు అనుగుణంగా భద్రత కుదించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి పోలీస్ శాఖ గన్మెన్లను రీకాల్ చేసింది. గెలిచిన మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు భద్రతను కేటాయిస్తూ తాజాగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు 2+2 భద్రతను కొనసాగించనున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ పోలీస్ శాఖ పూర్తిగా భద్రతను తొలగించింది. తెలంగాణ ప్రభుత్వం విప్లను నియమించింది. విప్లుగా ప్రభుత్వం 4 ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ విప్లుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్లను ప్రభుత్వం నియమించింది. చీఫ్ విప్ గా మల్రెడ్డి రంగారెడ్డి, వివేక్, వేముల వీరేశం పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు జనం పోటెత్తారు. తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఉదయాన్నే ప్రజాభవన్ కు చేరుకున్నారు జనం. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా రాష్ట్రం నలుమూలల నుంచి జనం వినతి పత్రాలతో ప్రజాభవన్ తలుపు తడుతున్నారు. ప్రజల నుంచి మంత్రులు వినతులు స్వీకరించి తగిన పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలిస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించారు. ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం సరఫరా, మహాలక్ష్మి పథకం క్రింద 500 రూపాయలకు వంట గ్యాస్ ఇచ్చే అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ చర్చించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు. మహిళల బాధను స్మృతి ఇరానీ విస్మరించారు అంటూ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. కేంద్ర మంత్రి వైఖరి నిరుత్సాహపరిచిందని, మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారు అంటూ కవిత ట్విట్టర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో రేపటి నుంచి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు నిర్వహించనున్నారు. గవర్నర్ తమిళిసై లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించేందుకు ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 163 వాహనాలతో జనవరి 26 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొనబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, తీన్మార్ మల్లన్న అసెంబ్లీ వద్ద ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎన్నికల వరకే కోపాలు తాపాలు ఉంటాయి, తర్వాత అందరం ఒక్కటే అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డిపై తీన్మార్ మల్లన్న నవ్వుతూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ కు ఏమైనా తక్కువ పడితే అండగా ఉంటావా అని తీన్మార్ మల్లన్న అడగ్గా ఉంటాను అని మల్లారెడ్డి బదులిచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ ను తొలగించాలి అంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. గత 2 రోజులుగా మెడికల్ కాలేజ్ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ లో జరిగిన ఘటనలకు డైరెక్టర్ వైఖరే కారణమంటూ మెడికోస్ ఆరోపించారు. రిమ్స్ లో దాడి ఘటనపై ఇప్పటికే 2 ప్రొఫెసర్లతో విచారణ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ దాడి ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. ఇక వైద్య విద్యార్థులపై దాడిని ప్రోత్సహించింది ఎవరు, దాడిలో ఎవరి ప్రమేయం ఉంది అనే అంశంపైన ఒక నివేదిక తయారు చేస్తామని విచారణ కమిటీ సభ్యులు తెలిపారు. మరో 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక తయారు చేసి అందజేస్తామని ప్రొఫెసర్ల బృందంతో కూడిన విచారణ కమిటీ పేర్కొంది. అయితే రిమ్స్ డైరెక్టర్ ను తొలగించిన తర్వాతే విచారణ చేపట్టాలని జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. రిమ్స్ లో వివాదాలకు కారణం డైరెక్టర్లే అంటూ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకున్న తర్వాతే విచారణ ప్రారంభించాలంటూ పట్టుబడుతున్నారు. విచారణ కమిటీలో దాడి ఘటనపై కాకుండా గతంలో జరిగిన విషయాలు సైతం ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. రిమ్స్ డైరెక్టర్ ను విచారించే తీరు సరిగ్గా లేదని జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎందుకు డైరెక్టర్ సార్ తోటి మాట్లాడడం జరిగింది దాని గురించి అడుగుతున్నారు. రాత్రి వచ్చి నన్ను ఇట్లా కొట్టినప్పుడు డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ మేము అని చెప్పేసి మా దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి చూపిద్దాం అనుకుంటే వాళ్ళు అవి చూడడం కూడా లేదు, వాటి గురించి అడగడం కూడా లేదు. కనీసం వీడియోస్ పంపించండి అని కానీ లేకపోతే ఆ వీడియోస్ మాకు చూపించండి అని కానీ ఏది అట్లాంటి రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఇది ఒక డైరెక్టర్ ఉండి ఆయన మీదనే అలిగేషన్ ఉన్నప్పుడు ఆయన ఇంకా అదే పొజిషన్ లో ఉన్నాడు, ఆయన ఇంకా పవర్ లో ఉన్నాడు. పవర్ లో ఉన్నప్పుడు ఈ ఎంక్వైరీ అనేది ట్రాన్స్పరెన్సీ ఎట్లయితుంది, ఎట్లా జస్టిస్ అనేది ఎట్లా జరుగుతుంది? అలిగేషన్స్ ఉన్న పర్సన్ రూమ్ లో ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. అది డైరెక్టర్ అనే కాదు ఎవరైనా సరే.
ఈ విషయంలో డైరెక్టర్ సార్ ఉన్నారు అక్కడ. సో ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవ్వదు ఒకటి. సెకండ్ థింగ్, మాకు సార్ ప్లేస్ లో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా జరగాలి అంటే ఆ ప్లేస్ లో ఆ సార్ ని తీసేసి ఒక ఇంటర్వ్యూ డైరెక్టర్ ని అపాయింట్ చేసి తర్వాత మీ యొక్క ఎంక్వైరీని స్టార్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ కరెక్ట్ గా ఉంటుంది. మాకు నా మీద నమ్మకం ఉంది, అందుకనే మేము కూడా ఎటువంటి రూల్స్ ని బ్రేక్ చేయదలుచుకోలేదు. మా ఫ్రెండ్ ని వచ్చి అటెంప్ట్ మర్డర్ చేసినారు. కార్ తో గుద్ది బానెట్ పైన వేసుకొని 500 మీటర్స్ 120 స్పీడ్ లో తీసుకొచ్చి గేట్ లో గుద్దినారు. వీడియో కూడా ఉంది. అయితే మా దగ్గర ఈ వీడియో ప్రూఫ్స్ ఉంది. ఇవాళ కొత్తగా మేమందరం కలిసి ఆడియో కూడా ట్రాక్ చేసినాము. ఆడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్ అంత దూరం మా స్పీడ్ లో వచ్చి గేట్ గుద్ది ఇట్లా ఇది ఆడియో ప్రూఫ్స్ వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ముందే వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోనూ 20 రోజుల ముందే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ముందుకు రావాలనుకుంటోందని, అందులో భాగంగానే ఏపీలోనూ 15 రోజుల ముందే ఎన్నికలొచ్చే అవకాశం ఉందని మంత్రులతో సీఎం జగన్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు ముఖ్య నాయకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చేపట్టిన అన్ని కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయాలని మంత్రులకు సూచించారు. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. పలు సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై మంత్రివర్గం సుదీర్ఘ చర్చలు జరిపింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్సను 25 లక్షల రూపాయలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు ఆమోదముద్ర పడింది. సామాజిక పింఛన్ను 2750 నుంచి 3000 రూపాయలకు పెంచుతూ ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశంలోనే చారిత్రాత్మకమైందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. పేదవాడికి ఉచిత వైద్యం అందించే గొప్ప పథకం ఇదని గుర్తు చేశారు. ఇప్పటికే క్యాన్సర్ వంటి రోగాలకు లిమిట్ లేకుండానే 27 లక్షల వరకు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. పేదవాడు పేదరికానికి భయపడకుండా వైద్యం పొందే అవకాశమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొనియాడారు. ఆరోగ్యశ్రీని దేశంలోనే ఇక మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర పాలకులు కానీ చేయని విధంగా దాన్ని మెరుగుపరిచేటువంటి తీరు, ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించి ప్రజలకి దాన్ని చేరువ చేసే విధానం, ఇవన్నీ కూడా రేపు 18వ తారీఖున ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్తో, నూతనమైనటువంటి మెరుగైనటువంటి ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపబోతున్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏం అభివృద్ది చేశారో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. ఏపీలో తుపాను కారణంగా రైతులు 22 లక్షల ఎకరాలు నష్టపోయారని, చంద్రబాబు కేంద్రానికి ఎలా లేఖ రాస్తారంటూ సజ్జల మండిపడ్డారు. 1,60,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం. ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు? చంద్రబాబు నాయుడు ఎక్కడా ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది. 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి, ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను? నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకు అంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు, 14-19 అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది. చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ తెలుసు. తుఫాను, కరువులు ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికి లెక్కలు తెలిచేవాళ్ళు, అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు, అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, లెక్కలు తీయమనండి, చెప్పమనండి ఒకసారి. ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమీడియట్ ఇంత పే చేశాను, ఇదిగో ఇది చూపమనండి. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలను మార్చేస్తూ షాక్ ఇస్తున్నారు పార్టీ అధినేత జగన్. ఇప్పటికే మార్పులు ఉంటాయని సమాచారం ఇవ్వగా తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 మారుస్తూ నిర్ణయం తీసుకుంది అధిష్టానం.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. 3 స్థానాల్లో కొత్త వారికే ఛాన్స్ ఇస్తున్నట్లుగా స్పష్టం చేసింది. ఇక సిట్టింగ్లు మార్చిన 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగ్గంపేటకు కొత్త ఇన్ఛార్జిగా తోట నరసింహం నియమించారు. పత్తిపాడు ఇన్ఛార్జిగా పర్వత జానకిదేవి, పిఠాపురం ఇన్ఛార్జిగా వంగ గీతాను నియమించారు. ఉత్తరాంధ్ర అభివృద్దిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారని అన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పరిశీలన పురోగతిపై ఏపీ ప్రజలకు వివరిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. రాబోయే 3 రోజుల్లో జిల్లాలో ముఖ్య నేతలను కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. పలాసలో సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రజలు కష్టాలు చూశారని, అందుకోసమే వాటి పరిష్కారం దిశగా ఆయన పనిచేశారని అన్నారు. ఇంటింటికి శుద్ధమైన నీటిని అందించే విధంగా 700 కోట్లతో నీటి శుద్ధి యంత్రాలను ప్రారంభించారని తెలిపారు. ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము. దాంట్లో భాగంగా ఉత్తరాంధ్రలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. పెద్ద ఎత్తున గత ప్రభుత్వాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనేది ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా రాబోయే 2-3 రోజుల్లో ఉత్తరాంధ్రలో మా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో బీసీని గెలిపించాలి అంటే అది పులివెందులతోనే ప్రారంభం కావాలని, పులివెందుల్లో బీసీ నాయకుడిని గెలిపిస్తే జగన్ ను తాను కూడా ప్రశంసిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీకి చెందిన పలువురు లీడర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ మార్చిన 11 మంది ఇన్ఛార్జీల్లో 5 దళితులే ఉన్నారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం అంటే చిన్న పదవులిచ్చి ప్రధానమైనవి తన వాళ్లకిచ్చుకోవటం కాదని చంద్రబాబు విమర్శించారు. ఎమ్మెల్యేలు గౌరవ ప్రధాన పదవి, ప్రజా ప్రతినిధి, ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు. పార్టీలు నామినేట్ చేయొచ్చు. ఆయన గౌరవాన్ని కాపాడడం, ఆ నియోజకవర్గ యొక్క ప్రజల మనోభావాలను గౌరవించడం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఆయన అన్పాపులర్ గా ఉంటే అక్కడ మార్చొచ్చు, కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం, తప్పుడు పనులు చేయించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం. మీరు నిన్న చూశారు, ఒకరిద్దరు కాదు, దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. దాంట్లో 5 మంది దళితులు. నేను అడుగుతున్నా, ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి స్థానం పులివెందుల. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు, వర్షంతో తిరుమలలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా ఘాట్ రోడ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా తిరుమలలో రద్దీ కూడా పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. పొగమంచు, వర్షం నేపథ్యంలో సొంత వాహనాల్లో ఘాట్ రోడ్లో ప్రయాణించే వారిని అలిపిరి వద్ద టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. పొగమంచు, వర్షం కారణంగా పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను తాత్కాలికంగా టీటీడీ మూసివేసింది. ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను శుక్రవారం సాయంత్రం నుంచి నిలిపేశారు. రాజస్థాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ కల్రాజ్ మిశ్రా భజన్ లాల్తో ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్చంద్ బైర్వాలు ప్రమాణం చేశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి మాజీ సీఎం అశోక్ గెహ్లాట్తో పాటు బీజేపీ పెద్దలు హాజరయ్యారు. పార్లమెంట్లో అలజడికి సంబంధించి ఇప్పటికే 5 అరెస్టు కాగా కీలక నిందితుడిగా భావిస్తున్న లలిత్ ఝా కూడా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇదే సమయంలో వీరితో సంబంధమున్న రాజస్థాన్ కు చెందిన మహేష్, కైలాష్ అనే మరో 2 అనుమానితులను ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. లలిత్ ఝాతో పాటు ఈ 2 వేర్వేరుగా విచారించిన పోలీసులకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. పార్లమెంట్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ ఏ విఫలమైతే ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి కూడా సిద్దం చేసుకున్నట్లుగా వెల్లడైంది. అంతేకాకుండా ఆధారాలను నాశనం చేసేందుకు 4 నిందితుల మొబైల్ ఫోన్లను లలిత్ ఝా దహనం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఒరిజినల్ ప్లాన్ ప్రకారం నీలం, అమోల్ను పార్లమెంటుకు చేరుకుని నిరసన తెలపాలి. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో ప్లాన్ బి ప్రకారం మహేష్, కైలాష్లు మరో మార్గంలో అక్కడికి చేరుకుని మీడియా కెమెరాల ముందు రంగు పొగ గొట్టాలను తెరిచి ఆందోళన చేయాలని భావించారట. అయితే గురుగ్రామ్లో వీరంతా తలదాచుకున్న విక్కీ ఇంటికి చివరి నిమిషంలో మహేష్, కైలాష్లు చేరుకోలేదు. దీంతో నీలం, అమోల్ సింధేలే ఆ ప్లాన్ ను అమలు చేయాలని తేల్చి చెప్పేశారు. కాగా లలిత్ ఝాకు 7 రోజుల పోలీస్ కస్టడీని విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమకు 15 రోజుల పాటు కస్టడీ కావాలని పోలీసులు కోరారు. సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవీలపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి తీవ్రవాద అభియోగాలను దాఖలు చేశారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 969 పాయింట్ల లాభంతో 71,483 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 273 పాయింట్లు లాభపడి 21,456 పాయింట్ల వద్ద స్థిరపడింది. హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. నెస్లే, ఎయిర్టెల్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది. ఇటీవలే గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.